హాయ్ మై డియర్ స్టూడెంట్, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కరెంట్ గురించి బేసిక్స్ తెలుసుకుందాం. సో మనకు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఐడియా ఉంది కదా. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఏ క్రాస్ సెక్షనల్ కండక్టర్. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం వెళ్ళడాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ కండక్టర్ is nothing but the electric current. So electric current అంటే ఏమని రాస్తామంటే I is equal to Q by T. సో ఎలక్ట్రిక్ కరెంట్ కి ఫార్ములా I is equal to Q by T. వేర్ Q అంటే ఏంది? ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటిది? కూలుమ్స్. అండ్ టైంకి యూనిట్స్ ఏంటిది? సెకండ్స్. సో కూలుమ్ పర్ సెకండ్ అంటాం, లేదా దీన్నే మనం యాంపియర్స్ అంటాం. ఓకేనా? సో యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్స్. ఇది SI యూనిట్. ఇది సో మనకి ఇక్కడ కరెంట్ అంటే I ఈజ్ ఈక్వల్ టు Q బై T. ఇది ఫార్ములా. నాకు యావరేజ్ కరెంట్ ఫార్ములా I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా Q బై డెల్టా T. ఇది I యావరేజ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటాం ఫర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్, స్మాల్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అప్పుడు ఏం చేస్తామంటే dQ బై dt అనేసి రాస్తాం ఫార్ములా. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీయా వెక్టార్ క్వాంటిటీ అనేది డిస్కస్ చేద్దాం. సో మీరందరూ కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగే డైరెక్షన్ ఉంటుంది అనుకుంటారు. సో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే మనం ఏమనుకుంటాము? వెక్టార్ క్వాంటిటీ అంటాం. కానీ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ ఎందుకు అంటే ఇట్ డజంట్ సాటిస్ఫై ఆర్ ఇట్ డజంట్ ఒబే వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది డజంట్ ఒబే వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 amp కరెంట్ అనేది కిందికి వస్తుంది అనుకున్నాం, అలాగే ఇంకొక 3 amp కరెంట్ అనేది పైకి వస్తుంది అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత అవుతుంది? మనకు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి 2 amps అనుకుంటాం. కానీ అదే ఇక్కడ ఒక అమ్మీటర్ ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ఈ అమ్మీటర్ యొక్క రీడింగ్ ఎంత? A ఈజ్ ఈక్వల్ టు 4 ampere చూపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయదు. సో బై దిస్ రీజన్ electric current is a vector quantity. Okay, for more videos like, share and subscribe to my channel. Thank you.